బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లా సామర్లకోటలో ఖాళీ ఇంటికి సుమారు 2 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. సామర్లకోట టిట్కో కాలనీకి చెందిన దాసరి దుర్గా ఇంటికి 1,99,00,000 రూపాయలు కరెంటు బిల్లు రావడం చూసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం టిట్కో ఇంట్లో ఎవరూ నివాసం లేకపోయినా ఇంత భారీగా బిల్లు రావడంపై దుర్గా కుటుంబం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఫిర్యాదు చేయగా అధికారులు వెంటనే స్పందించారు. కొత్త మీటరు మార్చడం వల్ల టెక్నికల్ ప్రాబ్లంతో కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు. అనంతరం 147 రూపాయలు సవరణ చేస్తూ కొత్త కరెంటు బిల్లు అందించారు. మాకు టిట్కో ఫ్లాట్లో ఫ్లాట్ ఉందండి. మీకు ఉండలేదు. నేను ఉదయం మెసేజ్ వచ్చిందండి మీరు కరెంట్ కట్టాలని. ఈ టైం చూసుకుంటే దగ్గర 2 కోట్లు వచ్చిందండి. 2 కోట్లు అని చెప్పేసి మెసేజ్ ఫ్రాడ్ అనుకున్నాను. తర్వాత ఫోన్ చూసుకున్నానండి. ఫోన్ ఆ ఎలక్ట్రికల్ వ్యాప్లో కూడా 2 కోట్లు ఉంది. ఇలాగని చెప్పేసి రేపు నేను ఉదయం అక్కడికి వెళ్ళి అధికారులు కంప్లైంట్ పెట్టానండి. వాళ్ళు వెంటనే స్పందించారు. వెంటనే 2 కోట్ల బిల్లు క్లియర్ చేసి నాకు 147 రూపాయలు బిల్లు ఇచ్చారండి. మేము ఏం లేదు, మా అల్లిపోవడం కారణం మాకు ఏమైనా పథకాలు పోతాయేమో అని మా అత్తగారు ఫంక్షన్ పోతుందని భయం వేసింది మాకు. అందుమించి ఏం కదా. ఇంట్లో ఎవరైనా ఉంటున్నారా? ఇంట్లో ఎవరు ఉంటలేదండి. ఖాళీ. ఒకప్పుడు ఉండేవాళ్ళం. 1 సంవత్సరం ముందు ఖాళీ. మన 15 రోజులు అవుతుంది డిజైన్ పెట్టడం మీటర్ మార్చారు. మార్చిన తర్వాత నేను ఉదయం బిల్లు వచ్చింది. బాగా రెస్పాన్స్ అయ్యండి. అయ్యో మీకు చూసుకోలేదమ్మా, మీటర్ నెంబర్ తేడా వచ్చినట్టుంది, మీకు వెంటనే నేను ఆన్లైన్ తీసాను అన్నారు. అలాగే కరెక్ట్గా 11 గంటల కల్లా మళ్ళీ పేపర్ తెచ్చి ఏవో గారు వచ్చి ఇంకమ్మా మీ మీటర్ తీసామమ్మా, 147 రూపాయలు బిల్లు వచ్చింది, మీకు ఇదే కరెక్ట్ బిల్లు, ఇది చూసుకోండి, ఏమనుకోవద్దని చెప్పారు. ఒకవేళ కష్టమంటే ఏం చేద్దరు మీరు? కష్టమంటే మా దగ్గర ఏముందని మేము రోజుకి కూలి పనులు పోయేవాళ్ళు. నమస్తే అండి, నా పేరు అట్ల. మేము టిట్కో హౌస్లో ఇది వరకు ఉండేటి వల్ల, కాకపోతే ఒక 1 ఇయర్ నుంచి ఖాళీగానే ఉంటుంది. మాకు నిన్నే కరెంట్ బిల్ వచ్చింది, 2 crores వచ్చిందనమాట. ఎందుకు అని మేము షాక్ అయ్యాం. ఎందుకు వచ్చి అట్లా మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాం. మేము వెళ్తే వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యి మీకు 2 crores ఏం రాలేదు, 147 రూపాయలు వచ్చింది కరెంట్ బిల్లు, మీరు ఏం కంగారు పడకండి అన్నారు. కానీ ఒకసారి మేము కరెంట్ బిల్ చూడగానే చాలా షాక్ అయ్యాం. మేము ఉండట్లేదు, అసలు వాడట్లేదు. ఒకవేళ అదే 10-15 వేలు అట్లా వచ్చి ఉంటే మమ్మల్ని కట్టమంటారు కదా. ఎందుకు అసలు గవర్నమెంట్ ఎందుకు అంతలా ఉండింది అన్న ఉద్దేశంలో ఉన్నాం. అంటే యాక్చువల్గా విధంగా చెప్పండి, నిర్లక్ష్యమే కదా అది. నిర్లక్ష్యం అండి, చూసుకున్నారు కాబట్టి తెలిసింది, మెసేజ్ వచ్చింది కదా. కాస్త చూడటం వల్ల తెలిసింది, లేకపోతే మమ్మల్ని కట్టమనే వాళ్ళు కదా. ఇలా ఎంతమందికి జరుగుతుందో ఒకసారి ప్రభుత్వాన్ని కూడా. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel